నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం భక్తి విశ్వాసం. మనకు అందించిన వారు శ్రీకంఠ స్ఫూర్తి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. చేసే పనిపై ఇష్టం, సామర్థ్యం మీద నమ్మకం ఉంటే అది ఎంత కష్టమైన కార్యమైనా విజయవంతంగా పూర్తి చేయగలం. అలాగే దైవం పట్ల ప్రేమ, అంకితభావం, భక్తి ఉన్నప్పుడే ఆయన మీద అపారమైన విశ్వాసం ఏర్పడుతుంది. సాధారణంగా మనకు మన మీద విశ్వాసం కుదరనప్పుడు కూడా భగవంతుడి మీద భారం వేస్తాం. చేయగలిగినంత చేసి ఆ పైనే దేవుడున్నాడు అనుకుంటాం. ఏదో మాట మాత్రంగా కాకుండా దేవుడి మీద బలమైన నమ్మకం ఉంచాలి. అలాంటి నిశ్చలమైన భక్తి విశ్వాసాలు జీవితాన్ని సాకల్యంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అడుగడుగున మానసిక ధైర్యం పెంచుకోవడానికి, మన మీద మనకున్న విశ్వాసాన్ని రెట్టింపు చేయడానికి దోహదపడతాయి. భక్తి మనలోని అహాన్ని చంపుతుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. మనసంతా భగవంతుడికి అర్పించడం వల్ల ఒదిగి ఉండే లక్షణం అలవడుతుంది. భక్తి తత్వంతో సహనం, సంయమనం సహజ గుణాలుగా వ్యక్తిత్వం బలపడుతుంది. అలాంటి స్థితిలో ఏదో ఒక దిశానిర్దేశం కనిపిస్తుంది కూడా. ప్రహ్లాదుడు, ధ్రువుడు, నారదుడు, శబరి, మీరా లాంటి వారంతా భక్తి విశ్వాసాలకు ప్రతీకలుగా నిలుస్తారు. అలాంటి వారిని ఆపదకాలంలో ఆ దేవుడే స్వయంగా ఆదుకున్నట్లు, ఏదో ఒక రూపంలో సహాయం అందించినట్లు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. అందులో ప్రసిద్ధమైన గజేంద్రమోక్షం అందరికీ సుపరిచితమైనదే. పోతన భాగవత రచనకు ముందు పలికెడిది భాగవతమట, పలికించెడువాడు రామభద్రుండట అంటూ తన గ్రంథాన్ని ఆ దేవదేవుడికి సమర్పించుకున్నాడు. ఈ గ్రంథ రచనకు కర్త, కర్మ, క్రియ నువ్వే, నాతో నువ్వే రాయిస్తున్నావు, నీదే భారమంటూ వేడుకున్నాడు. ఒక దశలో భాగవత రచన ముందుకు సాగలేదు. పోతన చింతిస్తూ నదికి స్నానానికి వెళ్ళాడు. ఆయన రూపంలోనే రామభద్రుడు స్వయంగా వచ్చే భగవత రచనను ముందుకు తీసుకెళ్లాడని కథనం అబ్బురపరుస్తుంది. భక్తి విశ్వాసాలతో జీవించిన మహాపురుషుల జీవితాల్లో సంభవించిన ఇలాంటి అద్భుత సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. రామకృష్ణ పరమహంస భక్తి గురించి ఇలా వ్యాఖ్యానిస్తారు: భక్తి విశ్వాసాలు భావోద్వేగాల అనుభవమని అనుకోవడం వేరు, జీవితంలో ఒక శక్తివంతమైన కోణమని భావించడం వేరు. భావోద్వేగాల భక్తి మైమరిపించి ఆనందంగా మిగిలిపోతుంది. కానీ విశ్వాసంతో కూడిన నిజమైన భక్తి మనిషిని పూర్తిగా మార్చేస్తుంది. మార్గదర్శనం చేసే ఆధ్యాత్మికతతో జీవితం సుసంపన్నమవుతుంది. ఆ భాగ్యానికి నోచుకున్న భక్తుడు మరింత మెరుగైన, నిర్మలమైన, నిశ్చలమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతాడు. ఆదర్శనీయమైన మనిషిగా గుర్తింపు పొందుతాడు. భక్తి విశ్వాసం నిండి ఉన్న వ్యక్తులు ఆ అంతర్యామిలో అంతర్వాహినిగా ఐక్యమై జీవిస్తారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.